ఒక రాజకీయ పార్టీకి ప్రజలంటే భయమైనా ఉండాలి, కనీసం గౌరవమైనా ఉండాలి. తెలుగుదేశం పార్టీకి మాత్రం ప్రజలంటే భయము లేదు, గౌరవము లేదు అన్నది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. దానికి తోడు దేశవ్యాప్తంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఈ జంజీ కారణంగా రాజకీయ పార్టీలు చాలా అప్రమత్తంగా ఉంటున్నాయి. ఒక అబద్ధం చెప్పాలన్నా కూడా 1-10 సార్లు ఆలోచిస్తున్నాయి. వీలైనంత వరకు మనం నిజాయితీగా రాజకీయాలు చేయడమే ఈ కాలంలో సేఫ్ అనే స్థితికి రాజకీయ పార్టీలు వెళ్తున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం మన ముందు, మన ప్రచార స్కిల్స్ ముందు మనం మ్యానిపులేట్ చేస్తే జంజీ కాదు, ఏ తరమైనా సరే పడిపోవాల్సిందే అన్నంత ధీమాతో సత్యదూరమైన ప్రచారం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉంటే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నారా లోకేష్ గారు తమిళనాడు బార్డర్కి వెళ్ళి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వీరభద్రుడు బాధేస్తున్నాడు, మేము అధికారంలోనికి రాగానే లీటర్కి 14 రూపాయలు ఒకేసారి తగ్గించేస్తామని చెప్పారు కదా, మరి ఇప్పుడు పెరిగిపోతుంటే మీరు ఎందుకు మాట్లాడడం లేదని పదే సామాన్యులు ప్రశ్నిస్తూ ఉండడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉండడంతో వరుస పెట్టి తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే అసత్య ప్రచారంతో విరుచుకుపడుతోంది. పూనా రవికుమార్తో ప్రెస్ మీట్ పెట్టించారు. ఆయన చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఏకంగా లీటర్ పెట్రోల్ మీద 45 రూపాయలు పెంచేశాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధం కారణంగా లీటర్ పెట్రోల్ పై 3 రూపాయలు, డీజిల్ పై 2 రూపాయలు పెంచారని చెప్తున్నారు. ఇది కూడా అసత్యం. ఎందుకంటే పెట్రోల్ మీద, డీజిల్ మీద కూడా మొన్న 3 రూపాయల చొప్పున పెంచేశారు. మళ్ళీ నిన్న 90 పైసలు పెంచారు లేటెస్ట్గా ఇప్పుడు. సో ఇవన్నీ పక్కన పెడితే 45 రూపాయలు జగన్మోహన్ రెడ్డి పెంచేసి దోచేశారు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. ఏపీలో పెట్రోల్ మీద, డీజిల్ మీద 3 రకాల పన్నులు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి 31% పెట్రోల్ మీద వ్యాట్ వసూలు చేస్తున్నారు. దాంతోపాటు ఒక్కో లీటర్ మీద పెట్రోల్ మీద 4 రూపాయలు అదనపు వ్యాట్ను వసూలు చేస్తున్నారు. దాంతోపాటు 1% ₹1 రోడ్ సెస్ అని జగన్మోహన్ రెడ్డి హయాంలో నుంచి వసూలు చేయడం మొదలు పెట్టారు. ఈ 3 పన్నులు ఉన్నాయి. ఇవి ఎక్కడి నుండి వచ్చాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి అన్నది కూడా చూద్దాం. 2015 ఫిబ్రవరి 5వ తేదీన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది. అప్పుడు విడుదల చేసిన జీవోలోనే చాలా స్పష్టంగా ఉంది, 31% వ్యాట్తో పాటు 4 రూపాయలు ఒక్కో లీటర్ మీద అదనంగా వసూలు చేయాలి ఇప్పటి నుండి అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2015లోనే జీవో ఇచ్చింది. 4 రూపాయలు అదనంగా ఒక్కో లీటర్ మీద అంటే దానికి ఏం చెప్పారు కారణం? ఇది రాజధాని నిర్మాణ పన్ను అని కూడా చెప్పారు. అమరావతి సెస్ అని చెప్పారు ఆ 4 రూపాయలని. ఒక దశలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజు కూడా జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అమరావతి పనులు ఎలాగో పక్కన పెట్టారు కాబట్టి ఆ లీటర్ మీద 4 రూపాయలు అమరావతి సెస్ పేరుతో వసూలు చేస్తోంది ఇదివరకు నుంచి ప్రభుత్వం, దాన్నన్నా కనీసం తగ్గించండి అని సోము వీర్రాజే లేఖ రాశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్ననాటికే ఒక్కో లీటర్ మీద 31% వ్యాట్ వసూలు చేయడం, దాని మీద ఒక్కో లీటర్ మీద మళ్ళా 4 రూపాయలు వసూలు చేయడం, ఆ 4 రూపాయలను కూడా అమరావతి నిర్మాణం పేరుతో వసూలు చేయడం మొదలు పెట్టారు అన్నది ఈడ క్లియర్గా అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసిన ఒకే ఒక పని ఏంటంటే లీటర్ మీద ₹1 సెస్ వేశారు. ఏదో రోడ్లు మరమ్మతులు చేస్తామని, అంతే. అంతకుమించి జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద మార్పులు ఏమీ లేవు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలివిగా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వెళ్తూ ఉంటే ఆ రేషియోలో ఏపీలో కూడా పెరుగుతూ వెళ్ళిపోయాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పెరుగుతూ వెళ్ళాయి. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచితే ఏపీలో కూడా ధరలు పెరిగితే ఈ రోజు కూడా చూడండి, వీళ్ళు సింపుల్గా కేంద్ర ప్రభుత్వం పెంచింది అనడం లేదు. జగన్మోహన్ రెడ్డి 45 రూపాయలు ఒక్కో లీటర్ మీద పెంచేశారని ఒక పచ్చి అబద్ధాన్ని రాస్తూ ఉన్నారు. 31% వ్యాట్ అన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2015 నుంచే ఉంది. 4 రూపాయలు అదనంగా వసూలు చేయడం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారే. జగన్మోహన్ రెడ్డి ₹1 సెస్ వసూలు చేస్తే రోడ్ల మరమ్మతుల కోసం దాని ఆధారంగానే 45 రూపాయలు పెరిగిపోయిందని వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారంటే ప్రజల్ని ఎంత వెర్రి వాళ్ళని తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తోంది. మనం ఇలాంటి ప్రచారాలు చేయడం వల్లే కదా మొన్న ఫ్లాట్ అయిపోయి మొత్తం 164 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించారు. కాబట్టి ప్రజల ఐక్యూ అనేది ఆ లెవెల్లో ఉంది. కాబట్టి మనం ఇప్పుడు కూడా ఇలాంటి ప్రచారమే కొనసాగించవచ్చు అన్న ధీమా కాకపోతే ఇంత అసత్య ప్రచారం ఎక్కడేం చేస్తారా? నారా లోకేష్ గారు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఒక్కో లీటర్ మీద 28 రూపాయలు, ఈరోజు 45 రూపాయలు అంటున్నారు కదా, బాగా గమనిస్తే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఒక్కో లీటర్ మీద జగన్మోహన్ రెడ్డి 28 రూపాయలు లాగేస్తున్నారని ప్రచారం చేశారు. ఇప్పుడు దాన్ని 45 రూపాయలకు పెంచారు, వేరే సంగతి తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఆ 28 రూపాయల్లో 14 రూపాయలు నేను తగ్గించేస్తా, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని నారా లోకేష్ గారు చెప్పారు. నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అదంతా దోచుకొని ఏదో తన ఇంటికి తీసుకెళ్లిన సొమ్ము అయితే మరి ఈరోజు ఆ దోపిడీని మీరు ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు? తగ్గించేసేయాలి కదా. పైగా పెంచే సంగతి కాదు, తగ్గిస్తాం 14 రూపాయలు అన్నారు. ₹1 అయినా తగ్గించారా? దీని మీద ప్రశ్నిస్తూ ఉంటే
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక పచ్చి అబద్ధాలు, తెలుగుదేశం పార్టీ హయాంలో తెచ్చిన ఆ పన్ను విధానాన్ని, ఆ ₹4 వసూలు చేసే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఘోరం చేసేసారని ప్రచారం చేస్తున్నారంటే ఇంతకు మించి రాజకీయాల్లో దిగ్భ్రాంతి కలిగించే అంశాలు ఏముంటాయి? పైగా కూనా రవికుమార్తో ప్రెస్ మీట్ పెట్టించి తెలుగుదేశం పార్టీ ఆ వీడియోని అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆ వీడియో కింద ఒక గ్రాఫిక్స్ ప్లేట్ ఇచ్చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉంటాయి, లీటర్పై ₹4 అదనపై అటు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అంట. కూటమి ప్రభుత్వంలో 0, కిలోమీటర్కి రూపాయి చొప్పున రోడ్డు సెస్ చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో, కూటమి ప్రభుత్వంలో 0 అంటూ మొత్తం రాసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అంటే ఈ 2 ఏళ్ళు కాదు కదా, 2014-19 మధ్య కూడా కూటమి ప్రభుత్వం ఉంది కదా. ఆ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే కదా 31% వ్యాట్ వేసింది, ₹4 అదనంగా అమరావతి నిర్మాణ పేరుతో వసూలు చేసింది, అంతా అప్పుడే కదా. ఆ పన్నుల్ని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తే, లేదు జగన్మోహన్ రెడ్డి 31% వ్యాట్ తెచ్చినట్టు, జగన్మోహన్ రెడ్డి ₹4 1 లీటర్ మీద వసూలు చేయడం మొదలు పెట్టినట్టు ఈ అసత్య ప్రచారం ఏంటి?